ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాలం దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. ప్రభువు సర్వకాలము విడనాడడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తూ ఉన్నామో, ఏ దేవునితో నడాలని మనం ప్రయత్నం చేస్తున్నామో, ఆ దేవుని గూర్చి మనము తెలుసుకుని, ఆయనను ఎరిగిన వారంగా ఉండాలి. ఒక విచిత్రమైనటువంటి వైఖరి సమాజంలో కనిపిస్తుంది. దేవుని గూర్చి మాట్లాడతాడు, దేవుని గూర్చి ఉపన్యాసాలు ఇస్తాడు. కానీ ఆ దేవుని ఎరుగనటువంటి స్థితి కలిగి ఉంటాడు. దీనికి చక్కని ఉదాహరణ పాత నిబంధన గ్రంథంలో ఏలీ అనేటువంటి యాజకుని యొక్క కుమారులిద్దరున్నారు. ఒకడి పేరు ఒప్ని, మరొకడి పేరు పీనహాస్. వీరిద్దరూ యెహోవా దేవునికి యాజకులు. యాజకత్వం చేస్తున్నారు. నిరంతరము దేవుని గూర్చినటువంటి మాటలు ప్రజలకు ప్రకటిస్తారు. యజ్ఞయాగాదులు, కర్మకాండలు జరిగిస్తారు. కానీ ఒక విచిత్రమైన మాట రాయబడింది అక్కడ. యెహోవాను ఎరుగని వారై. యెహోవా దేవుని ఎరగని వారై ఉండి ఆయనకి సేవ చేయడం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యకరంగా కనిపించడం లేదు? అవును. ఈ రోజున దేవుని గూర్చి చాలామంది మాట్లాడతారు గానీ, ఆ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలని ఎరుగని వారుగానే జీవిస్తూ ఉంటారు. మనం ఏ దేవుని గురించైతే మనం మాట్లాడుతున్నామో, ఎవరిని గూర్చైతే మనం ఇతరులకు ప్రకటిస్తున్నామో, ఆయన గుణగణాలు, ఆయన వ్యక్తిత్వాన్ని గ్రహించిన వారంగా ఉండాలి. దేవుడు మనం ఏ తప్పు చేసినా సరే క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన కరుణామయుడు. ఆయన చూసి చూడనట్టుగా ఊరుకుంటాడు అని చాలామంది అనుకుంటున్నారు. అది తప్పండి. ఆయన కరుణామయుడనే మాట నిజమే గానీ, నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే పట్టించుకోకుండా ఊరుకునేవాడు కాదు ఆయన. దీర్ఘశాంతుడు గనక, త్వరగా కోపపడడు గనక, ఆయన నీ పట్ల, నా పట్ల జాలి చూపెడుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు రాబోతుంది. ఆ రోజున నువ్వు చేసిన తప్పులన్నీ నీ ముందు పెట్టి నిన్ను గద్దిస్తాడు. తప్పకుండా శిక్ష విధిస్తాడు. చదవబడిన వాక్య భాగంలో ఏమనుందంటే, ప్రభువు సర్వకాలము విడనాడడు. అంటే కొంతకాలం విడనాడతాడనే కదా! విడనాడే అవకాశం ఉందనే కదా! అవును. ప్రభువు విడనాడేటువంటి పరిస్థితులున్నాయి. నీ ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టి, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే, ఓ రోజు రాబోతుంది. అది ప్రభువు నిన్ను విడిచే రోజు. అది చాలా ప్రమాదకరమైంది. అది చాలా బాధాకరమైంది. ఇశ్రాయేలు జాతి పక్షంగా ఇర్మియా భక్తుడు విలపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ విలాప వాక్యాలు రాశాడు. దేవుని శిక్ష నొందినటువంటి నరుడను నేను అని దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు పడినటువంటి ఆ బాధను, దేవుని శిక్షను అతడు తన మీద పెట్టుకుని చెబుతున్నాడు. దేవుడు ఎంతగా విడనాడాడు అంటే, బంగారముతో పోల్చదగినటువంటి పట్టణము ఎలాగయిందంటే ఏకాకిగా మారిపోయింది. నక్కలకు నివాసంగా మారిపోయింది. ఇంత దుస్థితి, ఇంత బాధాకరమైన పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే దేవునికి కోపం పుట్టించినందుకు. ప్రభు కనికర సంపన్నుడు గదా అని ఇష్టానుసారంగా పాపం చేస్తూ పోతే తప్పకుండా దేవుడు దండించడం ప్రారంభించాడు. ఆ దండన చాలా భయంకరంగా ఉంది. అందమైన పట్టణం, ఆశీర్వాదకరమైన జీవితం ఇప్పుడు ఎంత దారుణాతి దారుణంగా మారిపోయిందంటే అందరికీ అవహేళనగా మారిపోయింది. కానీ ఒక శుభ పరిణామం చెబుతున్నాడు. ప్రభు సర్వకాలము విడనాడడు. విడనాడతాడు అనే మాట ఎంత నిజమో, మరలా నువ్వు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినప్పుడు నిన్ను చేర్చుకుంటాడు అనేది కూడా అంతే నిజం. ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో నీకు ఒక శుభాన్ని పలుకుతున్నాను. ప్రభు నిన్ను సర్వకాలం విడనాడడు. నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలో పశ్చాత్తాపం, నీ మనసులో దేవుని గూర్చిన వేదన కలిగి దేవుని వైపు తిరగగలిగితే నీకు దేవుడు అభయహస్తం అందిస్తాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడు. నీకు నూతన జీవాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.